ఈ గ్రామం నుండి అందరి కోరిక ఈ పాఠశాలలో ఒక పీఈటీని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఏంటంటే రవీందర్ని అట్లాగే రాజేందర్ని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. అయితే డెఫినెట్గా అందరు చెప్పినట్టు విద్యతో పాటు క్రీడలు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పోర్ట్స్లో పాల్గొంటే ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ వస్తే మెంటల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది, మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. తర్వాత దీంట్లో చాలా స్పోర్ట్స్మెన్ స్పిరిట్, జీవితంలో అనేక గెలుపు ఓటములు ఎదురుతూ ఉంటాయి, అనేక సమస్యలు ఎదురుతూ ఉంటాయి. నేను నా సొంత ఎక్స్పీరియన్స్తో చూసిన ఎవరైతే స్పోర్ట్స్ ఆడరో, ఎవరైతే కేవలం పుస్తకాల పురుగుల్లో తిరిగి ఉంటారో, జీవితంలో చిన్న సమస్య వస్తే విలువల్లాడిపోతారు, కొట్టుకుంటారు, అలాగే ఏం చేయాలనో అర్థం కాదు. అదే స్పోర్ట్స్ ఆడి నలుగురితో అటు దుంకి ఇటు దుక్కి కిందపడి మీదపడి రాటు తేలితే జీవితంలో ఆటుపోట్లు ఎదురైనా చాలా సులభంగా దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా మేము చూస్తూనే ఉన్నాం. కాబట్టి తప్పకుండా నేను పిల్లల తల్లిదండ్రులకు మనం చేస్తా ఉన్నా, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి మీ పిల్లల్ని. ఇక్కడ బ్రహ్మాండమైన టీం ఉన్నది మనకు నిజామాబాద్ జిల్లాలో. పీఈటీలు బ్రహ్మాండంగా ఉన్నారు. నిజంగా కూడా వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తారు. ఆర్మూర్ ఏరియాలో మెయిన్ మన ప్రాంతంలో చాలా పీఈటీలు, ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా కానీ టోర్నమెంట్ అయినా మొత్తం కూడవలుకొని వస్తారు మొత్తం పీఈటీలు అంతా. చాలా చాలా అంటే చాలా గొప్పగా విద్యాసాగర్ అన్న, మల్లేష్ సారు, రాజ్ కుమార్ సారు, ఇట్లా వీళ్ళందరితో పాటు పవన్ గారు, ఇట్లా వీళ్ళతో పాటు ఇంకో 30 మంది పీఈటీలు. పాపం నిస్వార్థంగా వాళ్ళకి వచ్చేదేమి లేదు. వాళ్ళ పెట్రోల్ ఖర్చులే ఇంకా ఆ నుంచి ఇక్కడికి వచ్చుడు పోవుడికి. కానీ అయినా సరే 30 మంది పీఈటీలు వచ్చి ఒక టోర్నమెంట్ని సక్సెస్ చేయాలన్న ఒక చాలా పట్టుదలతో పనిచేస్తున్నారు. మంచి టీం ఉన్నది. నాకు చాలా సంతోషమైంది మీరు చెప్తా ఉంటే. 100 మంది నేషనల్ ప్లేయర్స్ తయారవుతున్నారంటే మామూలు విషయం కాదు. మరి అమీర్ నగర్ నుంచే నేషనల్ ప్లేయర్ రవీందర్ అయిండు, ఆయనకు ఉద్యోగం వచ్చింది. అట్లే మా రాజన్న పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఆయనకి, సారీ 2 ప్లస్ వాళ్ళు కూడా అందరు కూడా స్పోర్ట్స్లో పాల్గొని మంచి జాబులు తెచ్చుకున్నారు స్పోర్ట్స్ కోటాలో. ఇట్లా మీ గ్రామమే, అమీర్ నగర్ గ్రామమే ఒక పెద్ద ఉదాహరణ. స్పోర్ట్స్ ఆడితే ఏం లాభం జరుగుతుంది. అందరికి ఉద్యోగాలు రాకపోవచ్చు కానీ ఫిజికల్ ఫిట్నెస్, జీవితంలో ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే సత్తా, మనోధైర్యం స్పోర్ట్స్ వల్ల కలుగుతుంది. కాబట్టి ఈక్వల్గా చదువెంతనో స్పోర్ట్స్ అంతా అని పవన్ అన్నారు. ఎందుకంటే ఆయన డిఎస్డిఓ కాబట్టి అంటాడు ఆ మాట. అంత కాకుండా కానీ ఈక్వల్గా కాకుండా తప్పకుండా స్పోర్ట్స్లో 4 గంటలు చదివితే 1 గంట స్పోర్ట్స్, ఆ రకంగా కానీ ఉండాలి. ఇది చాలా మంచిది. మరి ఇవాళ ఇంత గొప్పగా అమీర్ నగర్ గ్రామంలో ఇంత గొప్ప టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నందుకు నేను అభినందిస్తూ ఉన్నాను మీ అందరినీ. మార్చ్ పాస్ట్లో కూడా చూశాను నేను, చాలా చక్కటి ప్రతిభ కనబరిచినారు. ఎందుకంటే జడ్పీహెచ్ఎస్ స్కూల్స్లో పీఈటీలు లేరు, చాలా స్కూల్స్లో పీఈటీ లేకున్నా ఇవాళ మార్చ్ పాస్ట్లో పాల్గొన్నారంటే పాపం అక్కడ ఉన్నటువంటి టీచర్సే, పీఈటీలు కానటువంటి టీచర్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. నాకు ఈ సందర్భంగా మార్చ్ పాస్ చేసే సందర్భంగా ఉప్లూరు జడ్పీహెచ్ఎస్ అండ్ ఇనాయత్ నగర్ జడ్పీహెచ్ఎస్ పిల్లల్ని చూశాను. వాళ్ళకి షూస్ లేవు. రాజ్ కుమార్ గారు దయచేసి అవి నోట్ చేసుకొని దయానంద రెడ్డి గారికి చెప్పండి, నేను కూడా చెప్తాను. వాళ్ళకి షూ కనిపించలేదు ఆ 2 స్కూల్స్లో. డ్రెస్సులు వీలైతే డ్రెస్సులు, షూ అయితే ఫస్ట్ ఇంపార్టెంట్. పాపం మరి బరిగాలతో నడిచినారు వాళ్ళు ఆ 2 స్కూల్స్కి. డ్రెస్ కూడా కావాలని అరుస్తున్నాడు ఆడికెళ్ళి. అయితే ఆ 2 స్కూల్స్ రాజ్ కుమార్ గారు రాసుకోండి. మీరు వాళ్ళ హెడ్ మాస్టర్స్ నుంచి లెటర్ తెప్పించుకొని మీరు దయానంద రెడ్డి గారికి పంపేయండి. ఒక కాపీ నాకు కూడా పంపేయండి, నేను కూడా వారికి చెప్తాను. తొందరగానే వారికి అరేంజ్ చేద్దాం. ఇకపోతే కల్చరల్ యాక్టివిటీస్ కూడా. ఆ పాప నిమిష, ఇంత చిన్న పిల్ల, మరి ఎవరు లేరు, వాళ్ళకి టీచర్స్ లేరు, డాన్స్ టీచర్ లేరు, ఎవరు లేరు. అందరు కూడా బహుశా నేను అనుకుంటా వాళ్ళే నేర్చుకున్నారు. వాళ్ళ ఉన్న స్కూల్లో టీచర్స్
అంటే రెగ్యులర్ సంగీతం ఈ డాన్స్ టీచర్స్ కాకుండా రెగ్యులర్ టీచర్స్ లేకపోతే వాళ్ళు చూసో నేర్చుకొని చాలా బ్రహ్మాండమైన ప్రతిభ కనపరిచినారు. ఆ పిల్లలకు కూడా నా ఆశీర్వాదాలు. ఇక మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ స్పోర్ట్స్లో పాల్గొనండి. గెలుపు ఓటంలు పట్టించుకోవద్దు. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడుతాం. పాల్గొనడం ఇంపార్టెంట్, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. గెలిచిన వాళ్ళు ఏదో పెద్ద గెలిచినామని గర్వంగా కూడా పోవద్దు. ఎందుకంటే ఈసారి రన్నర్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం విన్నర్స్ రావడానికి ట్రై చేయండి. ఈసారి 3వ ప్లేస్ వచ్చినప్పుడు 2వ ప్లేస్కి రావడానికి ట్రై చేయండి. అందరూ పార్టిసిపేట్ చేసి ఈ స్పోర్ట్స్ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నేను మీ అందరు కూడా మాట ఇస్తా ఉన్నా, నా స్థాయిలో ఏ సాయం కావాలన్నా ఈ స్పోర్ట్స్ కోసం నేను ముందుంటా అని చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.